హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంజరం చేప పులుసు చేసి చూపించబోతున్నాను. నేనైతే చేపను శుభ్రం చేసుకున్నానండి, ముక్కలు కట్ చేసి. ఇప్పుడు చేప ముక్కల్లోనే కొంచెం ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఒక టమోటా, అలాగే పులుసుకి సరిపడగా కారం వేసుకున్నాను. 3 స్పూన్లు వేసుకున్నానండి నేను. అది మనం తిన్నదాన్ని బట్టి. అలాగే 1 స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కళాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం మెంతి పౌడర్ వేసుకున్నానండి నేను. ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని మనం వేసుకోవాలి. అలాగే మనకి పులుసుకి సరిపడగా కొంచెం నీళ్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పులుసుని బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని చూసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే వంజరం చేప పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.